ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో అమ్మవారి అలంకరణ చూపిస్తాను. అలాగే సిరీస్లో భాగంగా ఇది రెండో రోజు అండి. నిన్న సిరీస్ 1గా చేశాను. నిన్నటి వీడియోలో చెప్పా కదండి, పార్ట్ 1 అవ్వచ్చు లేదా సిరీస్ తీస్తానని మీకు చెప్పాను. ఆ రెండిట్లో కూడా సిరీస్ అనేది మాత్రమే పెడుతున్నాను. లేదు పార్ట్ 1 పార్ట్ 2 అంటే అది వేరుగా వచ్చేస్తుంది. అంటే భాగాలు అని వస్తుంది మన తెలుగులో, 2 భాగాలు అని వస్తుంది కాబట్టి అది కాకుండా సిరీస్ లెక్క చేస్తున్నానండి. నిన్న సిరీస్ 1లో భాగంగా నిన్న ఒక అలంకరణ చూపించాను. సిరీస్ 2లో భాగంగా ఈరోజు ఒక అలంకరణ చేసి చూపిస్తాను. మీ అందరూ కూడా చూద్దురు. అలాగే ఎలా చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో తప్పకుండా వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారుగా, అమ్మవారు ధ్యాన ముద్ర అంటారండి. అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్లు, అంటే మనం ధ్యానంలో ఎలా అయితే కూర్చుంటామో కాళ్ళను ఆ భంగిమలో పెట్టుకున్న దాన్ని ఆ అలంకరణ అంటారండి. ఆ అలంకరణలో అమ్మవారిని మనం ఈరోజు అలంకరించుకోబోతున్నాం. మీకు ఈ వీడియోలో నచ్చుతున్నాయి కదండి. అమ్మవారి అలంకరణలు నాకు తెలిసినంత వరకు ఒక 10 సిరీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అమ్మవారు దయ, అలాగే అమ్మవారు ఏ రూపాన్ని అయితే నాకు అనిపిస్తారో ఆ రూపంలో మీకు చూపిస్తూ ఉంటాను. మీరు కూడా తప్పకుండా చూడండి. అలాగేనండి, నేను వీడియో ఎలా తీయాలి అనుకునేది కూడా అమ్మవారే నాకు అప్పుడు చూస్తుంటా కదండి, చూస్తుండగా ఓహో ఈ అమ్మవారిని ఇలా కూర్చోవాలని ఆ మనసులోకి అమ్మవారే నాకు ఈ రూపంలో చేయమన్నట్టుగా ఆదేశం ఇస్తుంది. నేను అనుకుని ఈ రూపంలో ఎలా అయితే ఉంటారో చూద్దాము అని చెప్పి నేను ఆ విధంగా అమ్మవారు నచ్చినట్లుగా నేను అలంకరిస్తూ ఉంటాను. చూసే ఉంటారు మీరు అమ్మవారిని. నేను ఇవాళ వీడియో తీయాలంటే ఇవాళ సాయంత్రం అప్లోడ్ చేసే వీడియో నేను ఉదయం అనుకుంటానండి. ఉదయము అనుకుని మధ్యాహ్నం నుండి కూడా వీడియో తీసుకుంటాను. మీకు సాయంత్రం 6ంటికి మీకు వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఆ అమ్మవారే నాకు ఈ రూపంలో, అంటే రకరకాల రూపాల్లో ఆమె కనపడుతూ ఉంటుంది. మనం ఒక్కసారి ఇలా కాళ్ళు చేతులు చేసుకున్న తర్వాత మనం రకరకాలుగా అలంకరించుకోవచ్చు అని చెప్పే కదండి. అట్లానే ఈరోజు ఒక రకంగా అలంకరిస్తున్నాను చూడండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు మీకు నేను చూపించే అలంకారాల్లో ఒక్క అలంకారమైన మీకు అలంకరించుకొని మీరు ఆ అమ్మవారిని మీరు కూడా సేవించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు యోగ ముద్రలో కూర్చున్నట్లుగా అమ్మవారిని అలంకరించుతున్నాను చూడండి. ఇక్కడ పైట వేసాను, అక్కడ అది వీడియో అయితే క్లిప్ మిస్ అయింది. అయితే ఇక పవిటిని అలా తీసుకొచ్చి కాలుకైతే చుట్టానండి, ఎడమ కాలుకి. తర్వాత కుడి కాలుకి కూడా అదే విధంగా కడుతున్నాను. ముందైతే ఇలా చూసుకుంటున్నానండి, పైకి ఎలా వేస్తే ఎలా ఉంటుందని చూసుకున్నాను. కానీ ఇలా అయితే బాగోలేదు. అంటే పవిట వచ్చేసరికి ఇటు వస్తుంది, మనకు అంచుట్టు రావాలి, అవతల వైపు రావాలి. కానీ అంచుట్లో వస్తుంది కాబట్టి నేను తీసేసాను. చూసారా, అంచు అనేది లోపల వైపుకి వస్తుంది. లోపల వైపుకి వస్తే బాగోద్దు చీర, బయట వైపుకి వస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఏం చేశాను, ఇదిగోండి ఈ విధంగా అయితే చుట్టి ఊరికే పైన చుట్టేసేసి అక్కడ గుండు పిన్నీస్ పెట్టేసి ఇట్లా పౌటు వల్లే వేసేసానండి. పౌటు వేసి ఆ తర్వాత కొంచెం ఉంటే ఇటు తీసుకొచ్చి అంటే అంచు కనపడకుండా జాకెట్లే పెట్టేసేసాను. ఇక్కడతో అమ్మవారి పైన కూడా అలంకరణ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే పైన ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసారు, అమ్మవారు కూర్చున్నట్లుగా వచ్చేసారు. చూసారా, ఈ కాళ్ళు అనేది ఇప్పుడు మనం పెట్టుకోవడానికి ఇప్పుడు పెట్టుకోకూడదండి. అంటే కాళ్ళు మనకు ఫస్ట్ లూజ్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన భంగిమలో కాళ్ళను అయితే మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మారుస్తా చూడండి అమ్మవారిని. అంటే ఏ కాలు ఎలా పెడితే బాగుంటుందని చూసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, కుడి కాలు కింద పెట్టాను, ఎడమ కాలు కొంచెం పైన పెట్టి ఈ విధంగా అయితే అమ్మవారు కూర్చున్నట్లుగా చేసేసాను. అయితే నేను ఇలా కట్టిన కుచ్చులు సరిగ్గా రాలేదండి, తక్కువ కుచ్చులు వచ్చేసరికి మళ్ళీ ఏం చేశాను, కుడి కాలు పైన పెట్టి ఎడమ కాలు కింద పెట్టు, మన ఇష్టం అండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, ఇంకా బాగున్నారు. ఇప్పుడు చక్కగా యోగ ముద్రలో కూర్చున్నట్లుగా, ఒక సరస్వతీదేవిగా కూర్చున్నట్లుగా అనిపించారు. చూసారా, ఇట్లా మనకి కింద కొంచెం కుచ్చులు పెట్టి కుచ్చులు అయితే లూజ్గా పెట్టేశాను. అంతేనండి, సింపుల్ ఈజీగా అమ్మవారి అలంకరణ అయితే చేసేసుకున్నాము. అలాగే వెనక 2 చేతులు కూడా ఉన్నాయి కదండి. మనకు కావాలంటే మన మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఫ్లవర్స్,
పద్మం పువ్వులు అవి తీసుకొచ్చి పెట్టుకున్నా సరిపోతుందండి. అప్పుడు అవి పెట్టినా కూడా చాలా బాగుంటారు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ ఎడమ కాలు పడిపోకుండా తాడు వేసి కట్టానండి. అంటే కాలుకి కనపడకుండా కట్టాలి. అది అట్లా కట్టినట్లయితే ఏంటంటే జారిపోకుండా ఉంటుందని చెప్పి నేను అలా కడుతూ ఉంటాను. ఆ తర్వాత అమ్మవారికి నడుము వడ్డానం పెట్టేశానండి. ఆ వడ్డానం పెట్టినాక కూడండి ఎంత బాగున్నారు అమ్మవారు. కాకపోతే ఇక్కడ కుడి చేయి కొంచెం కిందకి, ఎడమ చేయి కొంచెం పైకి ఉన్నట్లు అనిపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం కుడి కాలు పైన పెట్టాం కదండి, అందుకని దగ్గరగా ఉన్నట్టు కొంచెం కిందకి ఉన్నట్టుగా కనపడతారు. కానీ రెండు సేమ్గా పెట్టానండి. సేమ్ హైట్లో రెండు పెట్టాను. కానీ మన వీడియోకి అట్లా కనపడుతూ ఉంటుంది. మనకు కావాలంటే కొంచెం పైకి లేపుకున్నా సరిపోతుంది. ఫేస్ అయితే అలంకరించేసాను. ఆ తర్వాత అది కొంచెం అటు ఇటు జరుపుకోవాలి. మనకు నచ్చినట్టుగా జరుపుకోవటమేనండి అమ్మవారిని. చక్కగా అమ్మవారికి మంగళసూత్రాలు వేసేసాను. ఆ తర్వాత సింపుల్గా చైన్స్ అయితే వేసాను. వేసిన తర్వాత అమ్మవారిని 2 కళ్ళు సరిపోలేదండి అమ్మవారి అలంకరణ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రూపంలో కూడా అలంకరించుకోవచ్చు అమ్మవారిని. రకరకాలుగా చేసుకోవచ్చండి అమ్మవారిని అలంకరణ. మహాలక్ష్మి అమ్మవారిని మనం వివిధ రూపాల్లో మన ఇంటికి వచ్చి ఉండే విధంగా కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ సంవత్సరం ట్రై చేయండి. నా అలంకారాల్లో ఒక అలంకారం అయినా చేసుకుని మీరు అంటే మా ఇంట్లో ఎలా ఉన్నారు అమ్మవారు, అలానే మీ ఇంట్లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మవారిని ఇంకా కొన్ని అలంకారాల్లో మీకు అలంకరించి చూపిస్తానండి. మీకు చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామిది చిన్న లాకెట్ అయితే ఉంటుంది. ఆ లాకెట్ అయితే సైడు అలా పెట్టానండి. అది కొంచెం చూసారా, మొత్తం కూడా అలంకరించిన తర్వాత అమ్మవారు ఇలా చాలా బాగున్నారు. ఇదేంటోనండి వీడియో తీసేటప్పుడు లైట్ బాగా ఎక్కువ రావటం, తక్కువ రావటం అనేది జరుగుతుంది. దగ్గరగా తీసినప్పుడే అలా ఉంటుందండి. ఏంటో నాకు అర్థం కాలేదు, ఇలా ఎందుకు ఉంటుంది ఏంటి అనేది కూడా. ఇలా కూడా చాలా బాగుందండి. ఈ కలర్లో కూడా చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా చూసారా, లైట్ కలర్ అయినా కానీ బాగుంటుంది, ఒక్కొక్కసారి డార్క్ అయిపోతుంది. ఫుల్ లైటింగ్ అయితే అలానే ఉంటుందండి. ఎందుకు అలా అవుతుందో తెలియట్లేదు. నేను ఇంకా వేరే వాళ్ళకి చూపించాలి ఇలా ఎందుకు అవుతుంది అనేది. ఈ విధంగా అయితే అమ్మవారిని సిరీస్ 2లో భాగంగా ఈ అమ్మవారి అలంకరణ మీకు నచ్చిందని భావిస్తున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.